దేశ భావితరాల దిక్చూచి భారత రాజ్యాంగ నిర్మాత ఈ భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఉండాలని ఒక తలంపుతో రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి మహనీయుని యొక్క శిలాఫలకాన్ని విగ్రహాన్ని ఈ రాష్ట్ర చరిత్రలో విధ్వంసం చేయటానికి స్వయాన ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి చేయించినందుకు చింతిస్తూ ఉన్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయటానికి దానికన్నా ముందు చాలా కథ ఉంది ఈ రాష్ట్రంలో. ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టండి అని అడిగితే కేసులు, ఎక్కడో ముళ్ళ పొదల్లో పెడుతున్నామని చెప్తే చూస్తానికి వెళ్తే కేసులు, చివరికి ఆ ప్రభుత్వంలో మీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న సన్నివేశాలు, అంబేద్కర్ భావజాలం మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు కోకొల్లులుగా చూశాం. ఈరోజు విజయవాడ నడిబొడ్డున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టే స్థలాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పళంగా దాన్ని అమ్ముకొని వారికి అప్పగించాలని కుట్రలు చేస్తే దాని మీద ఎన్నో ఉద్యమాలు జరిగిన నేపథ్యం. అలాంటి ప్రిడామినెంట్ ప్లేస్ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్వయాన ఎవ్వరూ అడగకుండా వారికి వారే ఈ కోట్ల ఖరీదు చేసే మహనీయులు నడియాడినటువంటి ఒక గొప్ప ప్రాంతాన్ని, అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేసుకోవటానికి తీర్మానించి ముందుకు రావటం ముదాఫం. తద్వారా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెన్నడూ లేనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహంతో పాటు 81 అడుగుల పెడస్టల్తో 201 అడుగు ఎత్తున్నటువంటి మేలిమైనటువంటి ఉన్నత విలువలతో గొప్ప ఆలోచనతో ప్రతి అడుగు ముఖ్యమంత్రి గారు వెరచి చూసి ఎంత ఖర్చైనా 404 కోట్లకు పైగా వెచ్చించి ఈ భారతావనికి అంకితం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిస్థితి ఈ దేశం కాదు ప్రపంచమంతా చూసిన విషయాన్ని ఎవరు మర్చిపోలేము. ఆ విగ్రహానికి ఒక చరిత్ర ఉంది, ఒక మాన్యుమెంట్. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విగ్రహం. ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఎవరైనా వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి విజయవాడ వచ్చి ఈ విగ్రహాన్ని చూడాలని, చూసి తపించాలని, భావితరాల భవిష్యత్తు ఈ విగ్రహం చూస్తే తరతరాలకు ఉపయోగం ఉంటుందని ఒక గొప్ప ఆశను నెలకొల్పినటువంటి పరిస్థితిని చూసాం. మా హృదయం చలించిపోయింది. నాకైతే నేను ఆ విగ్రహానికి రాష్ట్ర మంత్రిగా ఉండి ఆ విగ్రహ కమిటీ చైర్మన్గా ఉండి దాన్ని ఏర్పాటు చేయటంలో నేను దగ్గరగా చూసా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తపన, అంబేద్కర్ భావజాలం మీద అంకుటమైన ఆయనకున్నటువంటి దీక్ష, పట్టుదల ఎవరైనా శభాష్ అనిపించుకునే విధంగా ఆయన పరిపాలనలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి
దానిని కూడా లక్షలాది మంది సమక్షంలో అన్వీల్ చేసినటువంటి పరిస్థితి కూడా చూశాం. ఆ విగ్రహం కూడా కూతవేటు దూరం గవర్నర్ గారి బంగ్లాకు దగ్గరలోనే మున్సిపల్ కమిషనర్ గారి బంగ్లాకు పూర్తి ప్రొటెక్షన్ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ విగ్రహాన్ని నిన్న రాత్రి దుండగులు ప్రభుత్వ అనుమతితో, ప్రభుత్వ అండదండలతో, స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క అండదండలతోనే బాబాసాహెబ్ విగ్రహం మీద పొలుగులతో దాడి చేశారు, గుర్రపాలతో దాడి చేశారు. ఇది క్షమార్హమైనటువంటి నేరంగా కూడా భావిస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంబేద్కర్ భావజాలం మీద ఉన్నటువంటి ఆలోచనను తెలియపరిచిందని కూడా బాధపడతా ఉన్నా. మాకైతే మేమేమైపోయినా, మమ్మల్ని ఏం చేసినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహం ఒక ఎస్సీల కోసమో కాదు, ఒక బీసీల కోసమో కాదు, యావత్ భారతదేశ ప్రజానీకానికి బాధ్యత ఉంది, కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా తెలియపరుస్తూ ఉన్నా. ఇలా వదిలేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూలదోసే అవకాశం లేకపోలేదు. దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా బాధ్యత వహించాలని చూసి మారేడుగాయ చేయాలనో, విగ్రహాలను ధ్వంసం చేస్తే అంబేద్కర్ గారి విగ్రహం ఉండదనో భయపెట్టాలనో బాపెట్టాలనో చూస్తే, ఒకవేళ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు ఉండకూడదు, ఆయనకి పేరు రాకూడదు అని మీరు కుట్రలు కుతంత్రాలు చేస్తే మీకు ఆ మనస్సు లేదు. అంబేద్కర్ భావజాలం మీద పాజిటివ్గా ఉన్న మనస్సు మీకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టే కసిగా సొంత పిల్లవాడిని పోషించే విధంగా బాబాసాహెబ్ విగ్రహాన్ని ప్రతి రాయి, ఇటుక, మట్టి ఇది ఉండాలా, ఇలా ఉండాలా, ఇలా ఉంటే బాగుంటుంది, భావితరాలకు అవసరమని చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చెరిపేస్తే చెరిగేది కాదు, పోతే ఈ ముద్ర పోయేది కాదు. గుండెల నిండా అంబేద్కర్ గారి భావజాలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టే ఇంత గొప్ప మాన్యుమెంట్ని దేశానికి అంకితం చేసిన విషయాన్ని మర్చిపోవద్దు. అందుకనే నేను తెలియపరుస్తా ఉన్నా, 600 అగ్రహారాలు బీడైనా, ప్రభుత్వం మీదైనా మీరు ఏం చేయగలిగినా అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూలదోయటానికి మీరు పురికొల్పారు. ఈ విషయంలో ఎవరి మీదైనా బాధ్యత ఉన్నటువంటి వారు, దానిలో ఇన్వాల్వ్ అయిన వారిని వదిలిపెట్టద్దు, కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. దాంతో పాటు ఈ ప్రభుత్వం మీద, ఈ అధికారుల మీద మాకు నమ్మకం లేదు. వ్యవస్థలను మేనేజ్ చేసే ఈ ప్రభుత్వంలో అంబేద్కర్ గారి విగ్రహానికి ప్రొటెక్షన్ లేదు. అందుకని భారతదేశ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, కేంద్ర బలగాలను ప్రొటెక్షన్గా అంబేద్కర్ గారి విగ్రహానికి పెట్టాలని, రాబోయే రోజుల్లో ఇంతింతై ఒట్టుడింతయ్యే విధంగా అనేక ఉద్యమాలు ఈ రాష్ట్రంలో రాబోతా ఉన్నాయి. మా బాబాసాహెబ్ విగ్రహం మీద పొలుగు పడిందే, రాబోయే రోజు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి ఉరితాళ్ళవుతాయి అని కూడా తెలియపరుస్తా ఉన్నా. ఆషామాషిగా ఇది పోయేది కాదు. ఒక నాగార్జున గొంతు నొక్కొచ్చు, ఒక సురేష్ గొంతు నొక్కొచ్చు, కోట్లాది మంది అంబేద్కరీయుల గొంతు నొక్కటాకి మీ వల్ల కానే కాదని కూడా తెలియపరుస్తున్నా. అందుకనే తక్షణమే 9:30 గంటలకు
అందరూ నడియాడుతున్న ప్రాంతంలో లైట్లు ఆపేసి మీ మనుషుల మీద దాడి చేసి బాబాసాహెబ్ గారి విగ్రహం మీద దాడి చేయిస్తే ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా అర్థం కాదా? వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నాయి అని చెప్పేసి చేయటం దుర్మార్గం కాదని అడుగుతా ఉన్నాం. అందుకనే తక్షణమే స్పందించాలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూర్తి ప్రొటెక్షన్తో జరిగిన తప్పిదాలను రెక్టిఫై చేస్తూ బాబాసాహెబ్ విగ్రహానికి అండగా పూర్తిగా బలగాలను మోపరించి ఎక్కడ చిన్న అంటువర్డ్ ఇన్సిడెంట్ మరలా జరగకుండా చూడవలసిన బాధ్యత మీ మీద ఉందని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. పోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు విగ్రహం ఎలా ఉందో, మీరు దుశ్చర్య చేసిన తర్వాత ఎలా ఉందో ఈ రాష్ట్ర ప్రజానీకానికి చూపాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఒకసారి అది వీడియో వేయండి. ఓకేనా? మీరందరూ కూడా ఆ వీడియో చూశారు. చంద్రబాబు నాయుడు గారి నైజం, టీడీపీ నాయకుల నైజం మరొకసారి బయటపడింది. ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన మధ్యాహ్నం తర్వాత నుండి మనుషులను చంపడం, కొట్టడం మొదలేసి మహిళలను రేప్ చేసి చంపే దగ్గర నుండి రాష్ట్రంలో గవర్నమెంట్ ఆస్తులు ఆగం చేసే దగ్గర నుండి వచ్చిపోయే వారిని ఆటంకపరిచి కొట్టి బండబూతులు తిట్టే దగ్గర నుంచి వేట కొడవళ్ళు తీసుకొని వెంటబడి చంపే దగ్గర నుండి అదేవిధంగా కిడ్నాప్ చేసి వాళ్ళ ఇష్టానుసారంగా కొట్టిన నైజాలన్నీ కూడా బయటపడుతున్న సందర్భం దగ్గర నుండి ఈ రాష్ట్రంలో ఈ 60 రోజుల్లో ఈ 70 రోజుల్లో ఏం చేశారు టీడీపీ నాయకులు అని చెప్తే ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మనుషులపైన, మహిళలపైన, చిన్నారులపైన లైంగిక వేధింపులు, గొడ్డళ్లతో, కొడవళ్లతో, వేట కొడవళ్లతో నరికి చంపడం, రేప్ చేసి చంపడం, అదేవిధంగా గవర్నమెంట్ ఆస్తులు నాశనం చేయడం, ధ్వంసం చేయడం, ఇదే పనిలో బతుకుతూ ఉన్నారు. అంటే ఇచ్చిన హామీలు ఎటు నెరవేర్చలేం. అంటే వీళ్ళందరికీ ఒక పక్కన లోకేష్ ఏం చెప్తా ఉన్నాడంటే ఇవన్నీ కూడా ఒక కమిటీ వేసుకొని చేస్తామన్నాడు. హామీ ఇచ్చేటప్పుడు కమిటీ వేసుకొని ఉంటే బాగుండేది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేయాలని చూస్తేనే భయం వేస్తూ ఉందన్నాడు. చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోయే నాటికి 100 కోట్లు మరి ఈ రాష్ట్ర ఖజానా ఉంచితే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు వదిలేసిపోయారు. ఎవరో ఈ రాష్ట్రం మరి దివాలా తీయడానికి కారణమయ్యారు. ఎవరు చేతకానితనం బయటపడింది. ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం ఇవాళ మహనీయుల విగ్రహాలు, ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తగలబెట్టడం, విరగొట్టడం, జేసీబీలతో కూల్చడం, మనుషులను చంపడం, అదేవిధంగా ఇక ఏకంగా ఇంకేం మిగిలింది ఆడ కడుపు మంట చల్లార్చుకోవడానికంటే
మహానుభావుడు మరి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మీద పగ తీర్చుకోవడానికి మరి వాళ్ళ నైజం, అంబేద్కర్ గారి పట్ల మాకున్న విధానం ఇదే, ఓట్లప్పుడు వాడతామే తప్ప ఓట్లు అయిపోయిన తర్వాత అంబేద్కర్ ఎవరో మేమెవరు అనే మాట్లాడే నైజం వాళ్ళలో కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు రాష్ట్ర రాజధాని తుళ్ళూరు ప్రాంతం అని చెప్పుకునే ప్రాంతంలో ఐనవోలు గ్రామంలో మురికి కూపంలో పెడతా ఉన్న విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి అవకాశం లేనప్పటికీ కూడా ఎస్సీలు, బీసీల, మైనార్టీల ఓట్ల కోసం ఆ రోజున విగ్రహాన్ని పెడతా అని చెప్పి హామీ ఇచ్చి చివరికి దానికి ఫౌండేషన్ వేయడానికి కూడా అవకాశం లేకుండా 5 ఏళ్ళు పబ్బం గడిపారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన వచ్చింది, ఎవరిని అడగలేదు, ఆయన ఉండాల్సిన ప్రదేశం అది కాదని చెప్పి విజయవాడలో తీసుకొచ్చారు, విజయవాడలో విగ్రహం పెట్టారు. అప్పటి నుండి ఆ విగ్రహం పైన అక్కసు కక్కుతానే ఉన్నారు, అక్కసు వెళ్ళబోతానే ఉన్నారు. అదేవిధంగా విగ్రహ విధానంలో ఆ రోజున వాళ్ళు గెలవక ముందు కూడా విగ్రహం కూల్చేస్తామని చెప్పి పొన్నూరు ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్న ఆయన మరి ఏకంగా మాట్లాడిన సందర్భం కూడా మనందరం చూసాం. అంటే ఈ ఇచ్చిన హామీలు నెరవేర్చలేం కాబట్టి జనాల్ని భయభ్రాంతులను చేసి వాళ్ళని భయపెట్టి ఎవడ గొంతు ఎత్తకుండా ఎవడు మాట్లాడకుండా, కాబట్టి వీళ్ళందరినీ భయపెడితే మనం ఇచ్చిన హామీలు మరి ఇవ్వకుండా సరిపెట్టవచ్చు అని చూస్తూ ఉన్నారు. 2 నెలలు నొక్కగలరు, 3 నెలలు నొక్కగలరు, 4 నెలలు నొక్కగలరు మీరు. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఇదే విధ్వంసం చేసి ప్రజలకు తీర్పునివ్వాలనుకుంటా ఉన్నారా? మిమ్మల్ని నమ్మి ఓటేశారు, మీకు అవకాశం కల్పించారు అని మీరు అనుకుంటా ఉన్నారు కదా. బడాయికేమి ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పి దొరికిన వాడికల్లా నీకిది అని చెప్పి ఏది పడితే అది మాట్లాడారు. ఉచిత బస్సు పోయింది, గ్యాస్ బండ్లు పోయినాయి, 15,000 రూపాయల స్కీములు పోయినాయి. ఇలాంటివన్నీ, తల్లికి వందనం కార్యక్రమం, ఇవన్నీ కూడా వదిలేశారు. అంటే మనం ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తా ఉంటారు, రాజకీయ నాయకుడు వాల్యూస్ ఉండాలా, ఆ వాల్యూస్ అంటే ఒక మాట చెప్పిన తర్వాత నెరవేర్చాలా. ఎలక్షన్ ముందు కూడా అన్నారు, కొత్త హామీలు ఇవ్వలేము, ఇచ్చినా నెరవేర్చేవి కాదు, చేయలేని పరిస్థితి కాబట్టి కొత్తగా ఇచ్చి ప్రజలను మోసగించకుండా నేను మరొకసారి వెనక్కాయన వెళ్తానే తప్ప మోసగించే కార్యక్రమం నేను చేయలేనని చెప్పాడు. కానీ వీళ్ళందరూ కూడా మరి ఏ రకంగా చూసుకొని చెప్పారో కానీ దొరికిన వాడికి దొరికినట్టు హామీలు చెప్పారు, దొరికిన వాడికి దొరికినట్టు. కానీ ఇవాళ ఈ హామీలు నెరవేర్చకుండా ఏకంగా రాష్ట్రంలో విధ్వంసం అన్నీ అయిపోయాయి. ఇక బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఒకటి దొరికింది, ఆ విగ్రహం మీద కూడా దాడి చేయాలా, ఎస్సీల, బీసీల, మైనార్టీల మరి మనోభావాలు దెబ్బతీయాలా. అంబేద్కర్ గారు అంటే దళితుడు కాబట్టి ఆయన ఆళ్ళకేసి అంటగట్టాలా. ఈ రాజ్యాంగం రాసిన మహానుభావుడిని ఏదో రకంగా కించపరచాలా, కించపరిచి మనం ఆత్మతృప్తి పరచుకోవాలనే విధంగా టీడీపీ నాయకులు చేస్తా ఉన్న దారుణాలు గమనించాలి. ఇవాళ ఇంతటితో పోదు, ఖచ్చితంగా మా గొంతు వినిపిస్తాం. దేశమంతా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తామన్నారు, చూపిస్తాం కూడా భవిష్యత్తులో. ఎక్కడా వదిలేసే ఆలోచన లేదు. మీరందరూ కూడా ఏమని అంటే రకరకాల కేసులు పెట్టి భయపెట్టి లోపలేస్తే నాయకుల్ని ఏమో అయిపోద్ది అనుకుంటా ఉన్నారు. కేసులకో ఇంకో దానికో భయపడే రకాలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండలేరు కూడా. వాటేటికి భయపడే రకాలు కాదు. ఖచ్చితంగా మీ తప్పులను ఎత్తి చూపుతాం. మీరు చేసే కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం మొత్తం చూసే విధంగా ఖచ్చితంగా మరి తెలియజేస్తాం. అదేవిధంగా చెప్తా ఉన్నాం, ఇవాళ జరిగిన దానికి అన్న చెప్తా ఉన్నారు రాత్రి బ్లాక్ డే అని. బ్లాక్ డేనే కాదు, మహానుభావుడు విగ్రహం మీద దాడి చేసిన దగ్గర నుండి ఇవాళకి కాదు, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా బ్లాక్ డే కిందే నడుస్తుంది. ఎందుకంటే చేసిన చర్యని వెనక్కి తీసుకోవడమా, సరిదిద్దుకోవడమా, మా వాళ్ళు చేసిన తప్పంటమా, లేదా ఉన్నతాధికారులు వాళ్ళందరినీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడమా, పగలగొట్టిన వాళ్ళని, ఆ విగ్రహం పైన దాడి చేసిన వాళ్ళని వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడమా. టీడీపీ నాయకులు ఇప్పుడున్న ప్రభుత్వం తప్పు ఎవడు చేసినా ఒకటే కాబట్టి మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేయండి అని చెప్పి ఆర్డర్ వేస్తారా? వేచి చూస్తాం. వేచి చూసినప్పుడు మీరు సమన్యాయం చేయలేనప్పుడు, న్యాయంగా వెళ్ళనప్పుడు ఖచ్చితంగా కోర్టులను ఆశ్రయిస్తాం. అదేవిధంగా దేశం మొత్తం కూడా కనువిప్పు కలిగే విధంగా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో మరి ఎటువంటి పాలన కొనసాగిస్తామన్నాడో కాబట్టి ఇదంతా తెలియజేసే విధంగా మా ఆలోచన ఉంది. ఖచ్చితంగా తెలియజేస్తాం.
ఈ రాష్ట్రంలో చేసే దుర్మార్గాలన్నీ కూడా అడ్డుకోవడానికి మా వంతు మేము కృషి చేస్తాం. అదేవిధంగా మరొకసారి చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే భయపెట్టి మరి రకరకాల మరి ఇబ్బందులు పెట్టి మరి దీన్ని అంతటినీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలన్నీ కూడా డైవర్ట్ చేయడం కోసం మీరు రకరకాల దాడులకు పాల్పడతా ఉన్నారో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. ఇప్పటికే ఏ ప్రభుత్వం మీద లేని విధంగా ఏ ప్రభుత్వం కూడా వచ్చిన 2 నెలల్లో 5-6% ఓటు కోల్పోవడం అంటే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఎక్కడ జరగల. కానీ మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన 60-70 రోజుల్లో టీడీపీ ప్రభుత్వం అనేది మరి 5-6% ఓటింగ్ కోల్పోయింది. మరి మధ్యస్థంగా ఆలోచించే వ్యక్తులందరూ కూడా చీకొడతా ఉన్నారంటే మరొకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా మరి మీరందరూ ఏదైతే మరి డిపాజిట్లు రాలేదు అది ఇదని మా మీద మాట్లాడుతామన్నారో కనీసం సింగిల్ డిజిట్కి పడిపోయే పరిస్థితులు మీకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా ఇలాంటి చర్యలు ఆపి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఉండి ఆయన ఏదో నీతివంతమైన పాలన ఏదైతే గతం నుంచి మాట్లాడుకుంటూ వచ్చారో మరి దాన్ని నిలబెట్టే విధంగా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ రోజున మొదలైసిన మేము ఈ అంబేద్కర్ గారి విగ్రహం విషయంలో ప్రతి ఒక్క మీటింగ్ విషయంలోనూ మేమందరం కూడా ఎస్సీలని బీసీలని అంబేద్కర్ గారు ఎస్సీలు బీసీలకు సంబంధించిన వ్యక్తే కాదు, ఈ రాష్ట్రంలో 6 కోట్ల జనాలకు సంబంధించిన వ్యక్తి ఆయన. అందరికీ చట్టాలు రాశారు, అందరికి సమన్యాయం చేశారు ఆయన. కాబట్టి మేమందరం కలిసి ఆయనకి న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతా ఉన్నారు? ఎవరిది ప్రభుత్వం? హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడుంది? ఏ ప్రాంతంలో ఉంది? ఎవరు రెస్పాన్స్ తీసుకోవాలి? అక్కడ 9 గంటలు 9:30 టైంలో వెళ్ళి దుండగులు వెళ్ళే పరిస్థితి ఉందా? ఎవరు సపోర్ట్ లేకపోతే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల సపోర్ట్ లేకుండా, ప్రభుత్వం సపోర్ట్ లేకుండా అంబేద్కర్ గారి స్టాచ్యూ మీదకెక్కి 81 అడుగుల ఫెడస్టల్ మీదకెక్కి పడగొట్టడం, పరుగులతో గురపాలతో కొట్టడం అంటే ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. వద్దంటే అయిద్దా? డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఇప్పటికైనా బాధ్యత తెలుసుకోమని చెప్పండి ఆ మంత్రి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ. ఏదో వదిలేసి మాకు సంబంధం లేదంటే అయ్యేది కాదు. మీ వల్ల కాల, మీకు చేతగాల మేం చేసి ఈ దేశానికి గర్వకారణమయ్యే విధంగా మహనీయుని